లెబనాన్లో ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ భూతల దాడులు ప్రారంభించింది. దీంతో సరిహద్దుల్లో ఉన్న తమ సిబ్బందిని లెబనాన్ సైన్యం ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులు చేయొద్దని ఇప్పటికే లెబనాన్ ప్రభుత్వం హెజ్బొల్లాకు సూచించింది. అయినా హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ ఇజ్రాయెల్పై డ్రోన్లు, రాకెట్లతో దాడులు చేస్తోంది. లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. హెజ్బొల్లా కమాండ్ సెంటర్ సహా ఆయుధ నిల్వ కేంద్రాన్ని ధ్వంసం చేసింది. ఓ ఛానల్ స్టూడియో భవనాన్ని పేల్చివేసింది. ఫలితంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ ఉగ్ర సంస్థకు చెందిన కమాండర్ను హతమార్చామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF Xలో పోస్ట్ చేసింది. అతడు ఇజ్రాయెల్ సైనికులు, పౌరుల లక్ష్యంగా అనేక ఉగ్రదాడులు చేశాడని వివరించింది. అటు ఇజ్రాయెల్ వైమానిక స్థావరం దిశగా డ్రోన్లు ప్రయోగించామని హెజ్బొల్లా తెలిపింది. ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణకు వ్యతిరేకంగా తాము దాడులు కొనసాగుతాయని హెజ్బొల్లా వెల్లడించింది. తమపై దాడులు ఆపకుంటే ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 52 మంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 154 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. క్షిపణి, రాడార్ వ్యవస్థల లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తుంది. ఇరాన్ మిసైల్ కార్యక్రమం లక్ష్యంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతోందని US సెంట్రల్ కమాండ్ తెలిపింది. సొరంగంలో దాచిన బాలిస్టిక్ క్షిపణులను B-1 బాంబర్ల సాయంతో ధ్వంసం చేస్తున్నామని పేర్కొంది. IRGCకు చెందిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను నేలమట్టం చేశామని తెలిపింది. గగనతల రక్షణ వ్యవస్థలను, డ్రోన్ లాంచ్ సైట్లను ధ్వంసం చేశామని వెల్లడించింది. 2 రోజుల క్రితం గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇరాన్కు 11 యుద్ధ నౌకలు ఉండేవని, ప్రస్తుతం అక్కడ ఒక్కటి కూడా లేదని తెలిపింది. అన్నింటినీ సముద్రంలో ముంచివేశామని Xలో వీడియో పోస్ట్ చేసింది.